ప్రైజ్ ద లార్డ్. ఈ దినం కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. లూకా సువార్త 22వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదుకుచుండెను. ప్రభువులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఇక్కడ యేసు ప్రభు శిష్యుడిగా ఒక వెలుగు వెలిగాడు అనుకున్నాడు ఇస్కరియోతు యోధా. ఇతను ఎలాంటోడంటే భౌతిక సంబంధమైనటువంటి ఆపేక్ష కలిగిన వాడు. సో అతనిలో సాతాను ప్రవేశించాడు. యేసు ప్రభుని ఎలా అప్పగించాలో ఆలోచన చేసి ప్రధాన యాజకుల దగ్గర 30 వెండి నాణెములు తీసుకుని ఆయన అమ్మేశాడు. దేవుణ్ణి అమ్మేయడం ఏంటబ్బా అని అనుకుంటారు కొందరు. ఆయన అమ్మి వేశాడు. పిల్లలు 30 వెండి నాణ్యాలు గుర్తుపెట్టుకోండి. ఈ ఇస్కరియోతు యోధా వంశస్థుడండి. యోధా అంటే అర్థం ఏంటో తెలుసా? స్తుతి. అంటే స్తుతించాల్సినటువంటి వాడు. ఆ పేరుకు తగిన సార్థకత అతని జీవితంలో మనకు కనపడలేదు. స్తుతికి తగ్గట్టుగా లేదు. ప్రభువుకి యూదా తన హృదయంలో స్థానం ఇవ్వలేదు. ఇవ్వకుండా ఈ లోక సంబంధమైనటువంటి డబ్బు సంపాదించడానికి ప్రభు దగ్గర చేరాడు. 12 మంది శిష్యుల్లో ఒకడుగా, రాయి లాంటి మనస్తత్వం కలిగిన వాడుగా, హృదయం అలాంటి హృదయం అండి. జీవ జల ఓటైనటువంటి ప్రభుని రుచి చూడలేకపోయిన దౌర్భాగ్యుడు అండి ఇస్కరియోతు యోధా. అంతేకాదండోయ్, వాక్యమునికి విధేయత చూపలేకపోయాడు. ఎక్కడ కూడా మాట ఇలా దేవుని మాట. అంతేకాదు, ధనాపేక్షను కూడా జయించలేకపోయాడు. కొంతమంది చూడండి, డబ్బు మీద వ్యామోహద్దు, వద్దు అంటాను. సరే, అది లేకపోతేట బలేదని బలేవాడు అంటూ ఉంటారు. అది ఉండాలి అంటూ ఉంటారు. జయించలేకపోయాడు. ప్రభు యొక్క వాక్యం కూడా అదే. నేను నమ్ముకున్న ఇతడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడమనెత్తను అనేటువంటి వాక్యం కూడా కీర్తనలు మనం చూస్తూ ఉంటాం. అప్పగించేశాడు అంతే. యేసు ప్రభు యోధాను అంతవరకు సంపూర్ణంగా ప్రేమించాడండి దేవుడు. అయితే యోధా మాత్రం, ఇస్కరియోతు యోధా అయితే మాత్రం అపవాదికి అనుకూలంగా యేసుక్రీస్తుని అప్పగించాడు. మీకు అర్థమవుతున్న విషయం పిల్లలు? అన్ని తెలిసే, అన్ని ఎరిగి ఉండి ఆ పని చేశాడు. గుర్తుపెట్టుకోండి. అందుకే వాక్యం కూడా ఉంది, ఎవరి చేత మనిషి కుమారుడు అప్పగింపబడతాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టకుండా ఉంటేనే చాలా మేలు అనేటువంటి మాట కూడా ఆ సువార్తలో మనం చూస్తూ ఉంటాం. వాక్యం నెరవేర్పు జరిగిపోయింది. ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తు గురించి బాగా తెలిసి కూడా పశ్చాత్తాపడటానికి అతనికి ప్రభు అప్పగించినటువంటి అన్ని అవకాశాల్లో కూడా ఓడిపోయాడండి. పశ్చాత్తాపడే తరుణం ఇచ్చాడు ప్రభు, చాలాసార్లు అవకాశం ఇచ్చాడు. తప్పుదిద్దుకో, ఒప్పుకో, సరి చేసుకొని అన్ని తరుణాల్లో కూడా ఓడిపోయాడు. చివరికి ఏమైంది తెలుసా అండి? సూసైడ్. ఇక అదే కదా, ఏది చేత కాకపోతే అదే, ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రహించండి, ఇతడు యేసుక్రీస్తును అప్పగించేశాడు, కానీ తనను తాను యేసు ప్రభువుకు అప్పగించుకోలేకపోయాడు. చాలా మంది చూడండి, లోకానికి అప్పచెప్పేసుకుంటారు అంతే తప్ప నన్ను నేను దేవునికి అప్పగించుకున్నానా? ఆత్మహత్య చేసుకున్నాడండి. మనిషి ఆత్మహత్య చేసుకోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు, కానీ 2 ప్రధాన కారణాలు ఏంటో తెలుసండి. ఒకటి పిరిగితనం, 2 ఒంటరితనం. పిరిగితనం తట్టుకోలేదు, 2వది ఒంటరితనం. నేను తప్ప ఎవరు లేరు, నేనేగా, నేనేం చేయలేను, నేను ఒక్కదాన్ని కాబట్టి ఏం చేయలేడు, వెంటనే సూసైడ్ అయింది. యేసుక్రీస్తుని నిజముగా సొంత రక్షణగా ఎరిగిన వాడు ఎప్పుడు కూడా, ఎన్నడూ కూడా ఇదిగో ఇలా ఇస్కరియోతు నశించడండి. ఆయన ఎరిగి ఉంటే. యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎరిగిన నీ జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకో. అవకాశాలు ఎన్ని వచ్చినా మారలేకపోతున్నావా? మార్పు లేదా? ఇంకా చెడు కార్యాల్లోనే ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభు వారు యోధాకి పరివర్తన చెందడానికి చాలా అవకాశం ఇచ్చాడు. మార్పు చెందడానికి చాలా అవకాశాలు ఇచ్చాడు. కానీ యోధా మాత్రం పతన మార్గాన్నే ఎన్నుకున్నాడండి. ఆ ప్రస్థానం అలాగే సాగింది. ఆ ప్రస్థానం అంతా పతన ప్రస్థానమే. ఎన్ని ఛాన్సెస్ ఇచ్చినా సరే మార్పు లేదు. అందుకే అంటారు చూడండి, నాశనం అయిపోవడానికి నిర్ణయించుకున్న తర్వాత ఎన్ని అవకాశాలు ఇస్తే మాత్రం కళ్ళు కనపడలేదు అతనికి. పతన ప్రస్థానం వద్దు మనకి, పరివర్తన చెందే ప్రస్థానంలోకి మార్పు చెందాలి. అట్టి విధానం ప్రభు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్లీజ్ అలా క్లోజ్ యువర్ ఐస్, లెట్ us pray. మహోన్నతుడా స్తోత్రాలు. యోధా తనకు పేరుకు తగ్గట్టుగా జీవితం లేదు నాయన. తండ్రి, నిన్ను ఇబ్బంది పెట్టారు, మారే అవకాశాలు ఎన్నో మీరు ఇచ్చారు, కానీ అన్నీ కోల్పోయాడు. మేము ఎన్నడూ కూడా దారి తప్పకుండా నీ మార్గంలో నడిపించమని ప్రభుని క్రీస్తు పేట ప్రాధేయపడుతున్నాను దేవా. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ అండ్ ఆల్. మే గాడ్